2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే సాయిరామ్ గారు. నమస్తే అండి. డిగ్రీ అండ్ బీటెక్ ఫినిష్ చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా పడితే బెటర్ అంటారు? అంటే మిస్టేక్ లేకుండా వాళ్ళు ఏ స్టెప్ తీసుకోవాలి? సో బేసిక్గా ఇప్పుడు కంప్లీట్ అవుతుందండి. మనం ఏప్రిల్లో ఉన్నాం కాబట్టి ఆల్మోస్ట్ అన్ని కాలేజెస్కి డిగ్రీ అండ్ బీటెక్ ఫైనల్ ఇయర్స్కి ఇప్పుడు ఫైనల్ రివ్యూస్ జరిగి మోస్ట్లీ నెక్స్ట్ వీక్ అట్లాగా క్లోజ్ అయిపోతాయి అన్నమాట. సో ఈ క్లోజ్ అయ్యాకే చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి స్టూడెంట్ లైఫ్లో. లైక్ 10th అయ్యాక ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యే ముందు 1 month 1.5 month హాలిడేస్ వస్తాయి. అట్లాగే మళ్ళీ ఇంటర్మీడియట్ అయ్యి ఇంజనీరింగ్ జాయిన్ అయ్యేటప్పుడు 2-3 months హాలిడేస్ వస్తాయి. ఇప్పుడు ఇంజనీరింగ్ అయ్యాక వీళ్ళు ఎంటర్ అయ్యేది మళ్ళీ ఒక ఎడ్యుకేషన్ సిస్టంలోకి కాదు, ఒక రియల్ లైఫ్ కెరియర్లోకి ఎలా సెట్ చేసుకోవాలి అన్న దాంట్లోకి ఎంటర్ అవుతారు. ఈ ఎంటర్ అయ్యేటప్పుడు చాలా మంది అంటే ఎవరిని తప్పు పట్టడానికి లేదండి. పేరెంట్స్ అవనండి, స్టూడెంట్స్ ఏమనుకుంటారు, అరే ఇన్ని సంవత్సరాలు చదివాము, లాస్ట్ 4 years, సరే 4 years పక్కన పెడితే లాస్ట్ 15-20 days ఎలాంటి స్టూడెంట్ అయినా బాగా కష్టపడి ఉంటాడు. ఎగ్జామ్స్ రాయటానికైనా లేకపోతే ప్రాజెక్ట్ సబ్మిషన్కి రికార్డ్స్ రాసి రికార్డ్స్ కంప్లీట్ చేసి ఇట్లాగా కొన్ని డేస్ రెస్ట్ తీసుకుందాం అన్న పాయింట్లో ఉంటారు. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ సైడ్ చూస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే, మనకు ఆబ్వియస్లీ యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు బాగా ఫేమస్ అయిపోయినాయి. ఇంట్లో ఉండి ఫోన్స్లో చూస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ ఏమొస్తుంది, మరో 2 రోజుల్లో 45 degrees టెంపరేచర్ ఉంటుంది, 50 degrees టెంపరేచర్ ఉంటుంది, ఇంట్లో నుంచి ఎవరు బయటికి వెళ్ళొద్దు, ఇట్లాంటివన్నీ వస్తాయి. అవి అంతవరకు రియల్ అన్నది తెలీదు, కానీ పేరెంట్స్కి ఒక మైండ్ సెట్ క్రియేట్ అయిపోయింది. ఏమన్నా అవుతుంది, అరే ఎందుకు వాళ్ళు బయట అంతలాగా వస్తుంది అని చెప్తున్నారు కదా, ఈ టైంలో బయటికి పంపించి అది ఎందుకు, ఇంట్లోనే ఉంటాడులే, ఉండి ఏదో చేస్తూ ఉంటాడు, తర్వాత వర్షాలు స్టార్ట్ అయ్యాక అప్పుడు పంపిద్దాము అన్న టైప్లో చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమవుతుంది, ఓకే పేరెంట్స్ లీన్నెస్ ఇచ్చారు, స్టూడెంట్ కూడా నేను కొన్ని డేస్ రెస్ట్ తీసుకోవాలన్న పాయింట్లోకి వెళ్ళాను, మైండ్ రిలాక్స్ అయిపోయింది. అలా రిలాక్స్ అయిపోయినప్పుడు చాలా చాలా థాట్స్ వస్తాయి. నెట్ఫ్లిక్స్లో మూవీస్ చూస్తారు, అంత కంప్లీట్ డేవియేట్ అయిపోతారు. వాళ్ళు అప్పటి వరకు ఆ 15 days ప్రెజర్ తీసుకొని రికార్డ్స్ సబ్మిట్ చేయాలి, వైవా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి, ఇవన్నీ మాయమైపోతాయి. చాలా ఫ్రీ అయిపోతారు. అయిపోయి ఓకే 15 daysకి అలవాటు పడ్డాక మైండ్ ఇంక ఒప్పుకోదు, మనం మళ్ళీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి జాయిన్ అవ్వాలి ఎట్లాగా అంటే నీ బాడీ అసలు సహకరించదు. సరే ఇంకొన్ని డేస్ తీసుకుందాం, హాలిడేస్, ఫ్రెండ్స్ ట్రిప్కి వెళ్ళారు కదా, మనం ట్రిప్కి వెళ్దాం, ట్రిప్ నుంచి వచ్చాక జాయిన్ అవుదాము, ఎట్లా అని స్లోగా అది పోస్ట్ పోన్ అవుతూ ఉంటుంది. జూన్ వస్తుంది, మనకి తెలుసు మనకి ఏపీ తెలుగు స్టేట్స్లో వర్షం పడితే కుంభవృష్టి పడుతుంది. అలా పడినప్పుడు మళ్ళీ పేరెంట్స్కి భయం వేస్తుంది. ఈ టైంలో అక్కడ హైదరాబాద్ వరదలు అంటున్నారు, ఇక్కడ మన దగ్గర వరదలు అంటున్నారు, అసలు ఇన్స్టిట్యూట్స్కి పంపించాలా, రోడ్ల మీద వరదలు వస్తున్నాయి అంటున్నారు. ఇట్లాగా మళ్ళీ ఆగస్ట్ వస్తుంది, మనకి ఫస్ట్ ఫెస్టివల్ వినాయక చవితి స్టార్ట్ అవుద్ది, వినాయక చవితి నుంచి దసరా, ఇట్లాగ తెలియకుండా అయిపోద్దండి. ఎవరి మిస్టేక్ కాదు, ప్రాపర్ గైడెన్స్ లేకపోవటం వల్ల ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. నేనేం చెప్తా అంటే, మీరు ఇన్ని సంవత్సరాలు పేరెంట్స్ని ఇన్ని సంవత్సరాలు కష్టపడి చదివించారు, ఇప్పుడు మీకు ఎక్కడా కూడా ఎండాకాలము అన్న ఓకే ఫైన్, మోస్ట్లీ క్యాబ్స్లో వస్తారు, లేదా ఎర్లీ మార్నింగ్ బైక్స్ మీద వస్తారు, ఆటోల్లో వస్తారు, క్లాస్ రూమ్స్ అన్నీ ఏసీ క్లాస్ రూమ్సే, ఓకే ఎక్కడ ఎండలో తిరిగేది ఉండదు. ఈవినింగ్ మనకి ఇప్పుడు కోడినాల్లో చూసుకుంటే ఈవినింగ్ దాకా ప్రాక్టీస్ చేసుకోవటానికి టైం ఉంటుంది, మార్నింగ్ వస్తే ఈవినింగ్ దాకా చేసుకొని ఈవినింగ్ ఎండ తగ్గాకే 4:30కో 5కో వెళ్తారు. ఆల్రెడీ ఎట్లాగో మనకి 6 hours క్లాసెస్ ఉంటాయి. ఫర్ సపోజ్ 9కి వస్తే 3 దాకా ఉంది అనుకోండి, ఇంకో 1 hour 2 hours ఎక్స్ట్రా ఉండి కంప్లీట్ చేసుకొని అప్పుడు ఎండ తగ్గాకే వెళ్తారు. అవి చూడకుండా మీరు ఈ టైంలో గనక వాళ్ళని ఎంకరేజ్ చేసి వద్దు నువ్వు కొన్ని రోజులు ఇంట్లోనే ఉండు అంటే మీ చేతులారా మీరు మిస్టేక్ చేసినట్టు. సో ఇట్లాంటి విషయాలకి రిలేటెడ్ ఇంకా గైడెన్స్ కావాలి అనుకుంటే గనక మీరు 19th April వైజాగ్ కోడ్నాన్ ఆఫీస్లో జరిగే మీటింగ్కి అటెండ్ అయితే ప్రతి పేరెంట్కి క్లారిటీ వస్తుంది. సో ఏదైతే వాళ్ళు డిగ్రీ బీటెక్ ఫినిష్ చేసిన తర్వాత రైట్ స్టెప్ తీసుకునే ప్రాసెస్లో డిలే ఎక్కడైతే ఉంటుందో దానిపైన అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇది ఒక మంచి రైట్ టైం అని చెప్పొచ్చు అంటారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.